ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక చీరని మడత పెట్టడం వెనక ఒక మినీ యుద్ధం చేయాలని అస్సలు అనుకోలేదు దాత్రి. నువ్వు అలా కష్టపడించాలు. వెళ్ళి కూర్చో, నేను మడత పెడతాను. నోనో, నువ్వే కూర్చో. ఇవాళ నేను ఇవన్నీ మడత పెడతాను. ఓ, మీ ఆడాళ్ళకి ప్రపంచాన్ని పాలించే తెలివుంది కానీ మొగుణ్ణి డీల్ చేసే తెలివి లేదు దాత్రి. అవునా? హా, మరి ఎలా డీల్ చేయాలో తమరు చెప్పండి సార్. మీ స్త్రీ సంఘానికి మేం చెప్పేది ఏంటంటే అప్పుడప్పుడు ఇంటి పనులు మొగుడుతో చేయిస్తూ ఉండాలి. అప్పుడే కదా చిన్నగా కనిపించే ఈ పనులన్నీ ఎంత కష్టమో తెలిసేది. ఇంటి పనులు చేయడం అంటే కూర్చుని ఆర్డర్లు వేసినంత ఈజీ కాదు అని తెలుస్తుంది. ఒకసారి మొగుడు ఇలాంటి చిన్న పనులు చేయడం ఎంత కష్టమో తెలుసుకుంటే ఇంకోసారి ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కూడా అంత కష్టమా అన్న కామెంట్స్ పాస్ చేయరు. సరే, ఇవాల్టి నుంచి రోజుకొక పని నేను నీతో చేయిస్తా. డన్. వదినా రండి. చెప్పు కాచి. ఏమైంది వదినా? ఎందుకు కాచేలా ఉంది? మీకు క్షమాపణ ఎలా చెప్పాలో తెలియక నా దగ్గరకొస్తే ఇక్కడికి తీసుకొచ్చాను. క్షమించు జగదాత్రి. ఏం చేస్తున్నావు కాచి? ఏంటిదంతా? మిమ్మల్ని అపార్థం చేసుకుని మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించడానికి, అందరితో కలిసి నేను చేసిన తప్పులన్నీ సరిదిద్దుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు జగదాత్రి. మీరు మా కుటుంబం కాదన్నాను, కష్టపెట్టాను. మిమ్మల్ని తప్పుడు మనుషులుగా నిలబెట్టడానికి నేను చాలా తప్పులు చేశాను. అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా నేను కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారు. ఈ మాట అడగడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. కుదిరితే నన్ను క్షమించండి జగదాత్రి. ఏంటి కాచి, మేమేదో గొప్ప పని చేసినట్టుగా అలా మాట్లాడుతున్నావు? కుటుంబం అన్నాక కలహాలు, కొట్లాట్లు ఉంటాయి. మనం వాటి దగ్గర ఆగిపోతే ఒకటిగా ముందుకెలా నడవగలుగుతాం? నువ్వు నన్ను అన్నాన్ని పిలవకున్నా నువ్వు నా చెల్లివి కాకుండా పోతావా? మరి అన్నగా నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? చెప్పానా కాచి, జగదాత్రి వాళ్ళకి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదని. వాళ్ళకి నీతో ఉన్న బంధం తప్ప నువ్వు చేసిన తప్పులేవీ గుర్తుండవు అని. వీళ్ళకి ప్రేమించడం, మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళడం తప్ప ఇంకేం తెలీదు. అమ్మో, పొగడ్తల ప్రోగ్రాం చాలా ఎక్కువైంది. కాచి, బావ ఎక్కడున్నారు? పదండి, ముందు బావ దగ్గరికి వెళ్ళి కూల్ చేద్దాం. పదండి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.